ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది, అలాగే నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందజేయనున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య అలాగే వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు, ఏ రాశుల్లోని ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో కొంచెం క్లుప్తంగా. సో గోచార ఫలితాల్లో మనం తీసుకోవాల్సిందంటే పెద్దగా మార్పు ఈ మాసంలో పెద్ద గ్రహాల మార్పు అనేది ఏం లేదు. ఎందుకంటే గోచారంలో అన్ని గ్రహాలు అలాగే ఉన్నాయి. ఒక రవి మార్పు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా మార్పు అనేది లేకుండా ఉన్నాయి కనుక రాశి ఫలాలు ఈ మాసంలో అందరికీ కాస్త మిశ్రమ ఫలాలు, కాస్త మెరుగైన ఫలాలు అని చెప్పుకోవాలి మనం అంతే. ఎందుకంటే ఈ మాస ఫలితాల్లో మనం తీసుకునే విషయాల్లో ఎక్కువగా ముఖ్యంగా తీసుకునే గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు, తర్వాత రవి, కుజుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు యోగించే లాభం కంటే కూడా కాస్తంత ఇబ్బంది పట్టే పరిస్థితిలోనే ఉన్నాయి. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు మనకి, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తర్వాత వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. డిసెంబర్ 2వ తారీఖు నుంచి మళ్ళీ ఆయన మకర రాశిలోకి వస్తున్నాడు శుక్రుడు. కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో రాహు. ఇది మన గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా ఇలా ఉంది. అయితే ఈ గ్రహస్థితి ఇలా ఉండడానికి కారణం గోచారంలో ఉండే గ్రహస్థితి. అయితే ఈ మాసంలో మనం చేసుకోవాల్సిన ఏంటంటే, కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చేది మార్గశిర మాసం. ఈ మార్గశిరంలో విష్ణు ఆరాధన చేస్తూ ఉంటాం. సరే, డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. సో శివారాధన, విష్ణు ఆరాధన, మళ్ళీ ధనుర్మాసం తిరుపతి వింటూ ఉంటాం. ఈ విధంగా పూజా పునస్కారాలు, దానాలు, ధర్మాలు చేసుకుంటూ వెళితే అన్ని రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ మాసంలో అంత చెప్పుకోదగ్గ ఫలితాలు కానీ, అంత బ్రహ్మాండంగా ఉండే యోగాలు కానీ ఏ రాశి వాళ్ళకి కనిపించట్లేదు. కాస్తంత ఇబ్బంది పడే లక్షణాలే కనిపిస్తున్నాయి కనుక మనం ఎక్కువ అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా రాశి ఫలాలు వినడము, దాని దగ్గర పరిహారం ఏం చేసుకోవాలో అది మాత్రం తెలుసుకొని ఆ పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈ మాసం అలా గడిచిపోతుంది. అమ్మ, వృషభ రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి అన్నిటికంటే మెయిన్ అంటే దశమ స్థానంలో శని భగవానుడు. దీనివల్ల ఏంటంటే కాస్తంత ఆటంకాలు, అడ్డంకులు అనేది కొంచెం పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే గురువు వృషభ రాశిలో ఉండి వక్రించి ఉన్నాడు కనుక ఈ వృషభ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది అంటే ఏదైనా ఉంది అంటే ఒక విద్యార్థులకి, వాళ్ళకి మాత్రం విద్య ఆటంకాలు లేకుండా చక్కగా చదువుల్లో బ్రహ్మాండంగా సాధిస్తారు. ర్యాంకులు అవన్నీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక మిగతా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులకి మాత్రం కాస్తంత కష్టకాలమే చెప్పాలి. అంటే వీళ్ళకి కుజ ప్రభావం ఏం లేదా? వీళ్ళకి కుజ ప్రభావం కంటే కూడా శని భగవాన్ ఒక ప్రభావం ఎక్కువ ఉంది. దశమ స్థానంలో శని భగవాన్, కుంభంలో శని అనేది ఏంటంటే ఖచ్చితంగా కాస్త కష్టపట్టే రిజల్ట్ ఇస్తాడు. కష్టపడే వాళ్ళకి ఏమి ఆయన చక్కగా మంచి రిజల్ట్ ఇచ్చేస్తారు, కానీ కష్టపడలేని వాళ్ళు మాత్రం కష్టపడతారు. ఇప్పుడు చాలామంది అనుకోండి, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు ప్రాజెక్ట్స్ వర్క్స్ పక్క వాళ్ళ మీద ఇచ్చేస్తుంటారు. ఈ ప్రాజెక్ట్ నువ్వు చేసేసి పేరు వీళ్ళకి, పని వాళ్ళకి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ మాసంలో కాస్తంత ఇబ్బందులు పడతారు వాళ్ళు. సాధారణంగా దశమస్థానము శని ఉద్యోగస్తులకి బాగానే ఉంటుందని అంటే చెప్తారు. దశమస్థానంలో శని భగవానుడు బాగానే ఉంటారు. కాకపోతే ఏంటంటే వృషభ రాశికి దశమస్థానము కుంభం అయినప్పటికీ ఏమవుతుందంటే ఖచ్చితమైన రిజల్ట్ అంటే కష్టపడే వాళ్ళకి పేరు, గుర్తింపు ఆయన ఇస్తాడు. కష్టపడకుండా పేరు, ఇప్పుడు కొంతమంది వర్క్ చేస్తారు, ఆ వర్క్ చేసిన వాళ్ళ మీద ఏ పేరు ఉండదు. చేయించిన వాళ్ళు ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళకి సన్మానాలు, వాళ్ళకి బహుమతులు ఇస్తుంటారు. ఇక్కడ శని భగవానుడు అలాంటి వాళ్ళకి ఇవ్వడు. ఖచ్చితంగా ఎవరు కష్టపడ్డారో వాళ్ళకే గుర్తింపు వస్తుంది, వాళ్ళని పిలుస్తారు. అంటే చాలామంది ఏంటంటే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అనుకోకుండా మార్పులు అనేవి జరుగుతాయి. ఇతనికి ప్రమోషన్ వస్తుంది అనుకున్న అతనికి రాదు, వేరే ఎవరినో పిలిచి వాళ్ళకి ఇస్తారు ప్రమోషన్స్. ఇలాంటివి ఎక్కువగా ఇవ్వడంలో శని భగవానుడు ముందు ఉంటాడు. సో ఎందుకంటే ఎవరు కష్టపడతారో వాళ్ళకే కష్టే ఫలే సుఖే అని చెప్పేసి ఆయన ఆ ఫలితాన్ని వాళ్ళకే ఇస్తారు. ఇది మెయిన్ వృషభ రాశి వాళ్ళకి. అయితే వివాహాలు చేసుకునే వాళ్ళకి మాత్రం వివాహ విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంది. వివాహాలు అనుకునే వాళ్ళకి కానీ వివాహాల ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో వివాహం అయిన వాళ్ళకి, వివాహం ప్రయత్నం చేసే వాళ్ళకి వీళ్ళకి అనుకూలంగా ఉంది. అంటే స్వస్థానంలో ఉన్న గురువు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటారా? గురువు వక్రించి ఉన్నారు కదా, వృషభ రాశిలో గురువు ఉన్నప్పటికీ కూడా ఆయన వక్రీకరించి ఉండడం వల్ల ఆయన వల్ల లేదు. ఇక్కడ సప్తమ స్థానంలో రవి బుద్ధులు కలిసి ఉండడం ఒకటి, 16 తర్వాత రవి ధనస్సులోకి వెళ్ళడము, తర్వాత వీళ్ళకి మకరంలో శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి. సో ఈ శుక్రుడు ఒక యోగము, తృతీయ స్థానంలో కుజుడు. ఈ కుజుడు ఒక యోగము ఏంటంటే వీళ్ళకి ఇంట్లో బంధువులతో వాళ్ళతో కలయిక, అనుకూలత,
సో మేము ఉంటాం, హెల్ప్ చేస్తాం, సాయం చేస్తాం అనే ఒక ఒక ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఎందుకంటే అందరి 9th సపోర్ట్ హౌస్ దక్కుతుంది అయితే. కాస్తంత దక్కుతుంది, అది మొత్తం కంప్లీట్గా అవ్వదు. ఎందుకంటే దశమస్థానంలో శని భగవాన్ ఎప్పుడు కూడా ఏంటంటే కంప్లీట్ ఏది ఇవ్వడు, కొంచెం కొంచెం వేస్తుంటాడు. సో 9th హౌస్ కూడా ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ బంధువుల దగ్గర నుంచి కానీ మంచి పిలుపులు, రాకపోకలు, విషయాలు, మంచి మంచి విషయాలు వినడము, కాస్త శుభకార్యాల్లో పాల్గొనడము ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో అనుకూలత. అయితే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు మాత్రం కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి కనుక వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండడము, జాగ్రత్తగా పని చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇంకా ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి? వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి గురువు వృషభ రాశిలో ఉన్నప్పటికీ వక్రించి ఉన్నాడు కనుక ఎక్కువ వీళ్ళు శివారాధన, శివాభిషేకము, రుద్రాభిషేకము చేసుకోవడము, ప్రతి సోమవారం శివాలయంకి వెళ్ళడము, అభిషేకాలు చేయించుకోవడము, ఈ విధంగా చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు, ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి వీళ్ళకి. ఇది ఈ మాసం వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం. అమ్మ, వృషభ రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? ఓవరాల్ గా ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే ఇంకా బాగుంటుంది? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.